లూలు మాల్ లాంటిది ఆర్టీసీనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టి అద్దెకిస్తే గుడ్విల్ రూపంలో వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు. ఆ పైన వచ్చే అద్దె డబ్బులు ఆర్టీసీకి నిరంతర ఆదాయం అయ్యేది. అది చేయలే. పోనీ ఏపీఐఏసీ ద్వారానే చేయొచ్చు, అది చేయలే. లూలు వాడికి మాత్రం వాడేదో ఏడాదికి 4 కోట్లు ఇస్తాడని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని 99 ఏళ్ళు లీజుకి ఇవ్వడం ద్వారా వాడికి అప్పనంగా రాసి ఇచ్చేస్తున్నాం. ఇంకా సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సంపద సృష్టి అంటే వచ్చే ఆదాయం అన్నారు. అలా కాకుండా అంతా ఎదురోడికి రాసి పెడితే సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు 99 పైసలకి ఎకరం ఇస్తున్నాం, సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా ఇస్తాం అని చెప్తున్నాం. వెరీ గుడ్. అడగండి 10% తర్వాత లాభం వచ్చాక ఏడాదికి 20%, 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పండి. లాభం వచ్చాకే వాళ్ళు రికార్డుగానే చూపించాలి కదా లాభాలు. అబద్ధ తప్పుడుగా లెక్క చూపెట్టడానికి కుదరదు కదా. లాభం వచ్చాకనే 20% ఇవ్వమనండి, 10% ఇవ్వమనండి కనీసం. ఎందుకు? వాడికి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం వందల వేల కోట్ల రూపాయల విలువైన భూమిని, వందల వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని వాడికి ఫ్రీగా ఇచ్చేసేటప్పుడు ఆ తర్వాతనైనా మనకు ఆదాయం రావాలి కదా. ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం ఇస్తున్నప్పుడు అట్లా కాకపోతే వాడు భూమి తీసుకుంటాడు, వాడే లాభపడతాడు. ప్రజలకి ఏంటి లాభం దాని నుంచి? దాని మీద పన్నులు వస్తుంటే ఇక్కడ 2 రకాల ఆదాయం వస్తుందిగా. ఇది ఎందుకు ఆలోచించట్లేదు అనేది చూసుకోవాల్సింది.